వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అజ్ఞాతం వీడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అర్ధరాత్రి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి. కర్నూలు జిల్లాలో మొదలైన వజ్రాల వేట. ఒక్కటి దొరికితే చాలు లక్షాధికారి కావచ్చు అంటూ వజ్రాల వేట. తిరుపతిలో గంజాయి కలకలం. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లడంతో పాటు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందంటూ భక్తుల ఆగ్రహం. పవర్ ప్రాజెక్టుల పేరుతో జగన్ భూ సంతర్పణ. ఏపీలో జగన్ ప్రభుత్వం భారీ భూదోపిడీకి పాల్పడిందంటూ మండిపడిన బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానంలో శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహ స్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. అర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలోని అధిష్టింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రాగమన శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యహావచనాలతోటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. రామ పరివారం అంతా కూడా ఆ యొక్క విభీషణుడు చూసి, స్వామి రాక్షసరాజు వస్తున్నాడు, అతనికి ధరికి చేరనివ్వద్దు అంటే శ్రీరామచంద్రమూర్తి తన యొక్క పరివారం అంతా కూడా చూసి ఆంజనేయ స్వామిని కూడా అడుగుతారు అనమాట. అతన్ని ఏమిటి తీసుకోవాలా అక్కర్లేదా అని చెప్పి. రామ పరివారం అంతా వద్దు అంటే ఒక ఆంజనేయుడు మాత్రము, స్వామి నీవు రాజువి, నిర్ణయం తీసుకునే అధికారం నీకు మాత్రమే ఉంది, మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆంజనేయ స్వామి అనగా శ్రీరామచంద్రమూర్తి యొక్క శ్లోకం అనుగ్రహించి అందరికీ కూడా నా యొక్క మిత్రుడైనా శత్రువైనా నా యొక్క పాదాలని ఆశ్రయించి నన్ను శరణ వేడినట్లయితే వారికి అభయాన్ని ఇస్తాను, ఇదే ఈ వ్రతాన్ని నేను చేకూరుతున్నాను అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి ఆనాడు మాటిస్తాను అనమాట. పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడారు. ఆయన మంగళవారం అర్ధరాత్రి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేయాలన్న హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆయన ఎస్పీ ఆఫీస్కు రావడం విశేషం. ఏపీ హైకోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై నమోదైన కేసుల్లో జూన్ 6 వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. ఏపీ హైకోర్టు పిన్నెల్లికి కీలక షరతుల్ని విధించింది. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో పిన్నెల్లి ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు హాజరు కావాలని ఆదేశించింది. ఆయన నర్సారావుపేట దాటి వెళ్లకూడదని, స్థానికంగా ఎక్కడ ఉంటున్నారో పల్నాడు జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వాలని కోర్టు చెప్పింది. కోర్టు అనుమతి లేకుండా పిన్నెల్లి దేశం దాటి వెళ్లొద్దని, తన పాస్పోర్టును గురజాల మెజిస్ట్రేట్ కోర్టులో అప్పగించాలని కోర్టు ఆంక్షలు విధించింది. ఒకవేళ ఈ షరతుల్ని ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని కోర్టు పోలీసులకు వెసులుబాటు ఇచ్చింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో వెల్లంపల్లి శ్రీనివాస్, ఉషశ్రీ చరణ్, ఎంపీ మాధవి, ప్రభుత్వ విప్ ప్రసాద్ రాజు, ఆటా డాన్సర్ సందీప్,
రఘోత్తమ్ రెడ్డి వీరందరూ వేర్వేరుగా ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలోని వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ముఖ్యమంత్రి గారు వెల్ఫేర్ స్కీమ్స్తో అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ని నడిపించినారు. అదేవిధంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలని బాగా దేవుని దగ్గర కూడా మొక్కు వచ్చుకుంటూ, అదేవిధంగా అనంతపూర్ జిల్లా ఉమ్మడి జిల్లా సత్యసాయి జిల్లాలో పెనుగొండ నియోజకవర్గం ఇచ్చినారు కాబట్టి ఒకసారి దేవుని దగ్గర మొక్కుని అందరికీ కూడా మంచిది కావాలి. అండ్ వై నాట్ 175 అనే 175 కల్లా ఖచ్చితంగా దేవుడు మనకి సహకారం చేయాలి అని ఈరోజు దేవుని దగ్గర మొక్కుని రావడం జరిగింది. సో అందరికీ కూడా కర్నూలు జిల్లాలో ప్రజాన్వేషణ కొనసాగుతోంది. వర్షాలు బాగా కురవడంతో తొగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, జి ఎర్రగుడి పొలాల్లోని వజ్రాన్వేషణ జోరుగా సాగుతోంది. పొలం చూసేందుకు వెళ్లిన గూండాల తండి గిరిజనుడికి వజ్రం లభించింది. ఈ వజ్రాన్ని అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి 1,00,000కు కొనుగోలు చేశాడు. అలాగే పెరవలిలోని ఓ మహిళా కూలీకి దొరికిన వజ్రపు రాయిని స్థానిక వ్యాపారి 70,000తో పాటు తులం బంగారం ఇచ్చి కొనుగోలు చేశాడు. 2 క్యారెట్లకు పైగా బరువున్న ఈ వజ్రంలోని పగుళ్లు ఏర్పడటంతో దాని విలువ తగ్గినట్లుగా చెబుతున్నారు. అయితే వజ్రాన్వేషకులు, దళారులు, స్థానిక వజ్రాల వ్యాపారులు సిండికేట్గా మారి వజ్రాల కొనుగోలు లావాదేవీలు బయటకు పొక్కకుండా కొనుగోలు చేస్తూ ఉన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బసవరాజుపాలెం గ్రామంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో పోలేరమ్మ జాతర సందర్భంగా గ్రూప్ డాన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రూప్ డాన్సులకు అనుమతులు లేవంటూ ఆత్మకూరు సిఐ వేణు, ఎస్ఐ ముత్యాలరావు ఇద్దరూ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామం మొత్తం ఒకటై పోలీసులపై తిరగబడ్డారు. ఎంత చెప్పినా పోలీసులు మాట వినకుండా గ్రామం నుండి వెళ్లిపోవాలంటూ పోలీసులపై చేయి చేసుకున్నారు. ఇక పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారటంతో చేసేదేమీ లేక పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున ర్యాలీలకు, డాన్సులకు, పలు పబ్లిక్ కార్యక్రమాలకు అనుమతులు లేవు అంటూ నిన్న ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి మరీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో రాత్రి జరిగినటువంటి ఘటనపై పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ జిల్లా తుని మండలం రాజులు కొత్తూరు సమీపంలో లభించిన మహిళా హత్య కేసును తుని రూరల్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. అనుమానాస్పద హత్యగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హంతకుడిని కనిపెట్టి మీడియాకు సమాచారం అందించారు. సంఘటన వివరాల ప్రకారం ఈ నెల 19వ తేదీన రాజుల కొత్తూరు సమీపంలో మహిళా మృతదేహం లభించింది. దీనిపై తుని రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అతి తక్కువ సమయంలోనే హంతకుడిని కనిపెట్టి మీడియాకు సమాచారం అందించారు. బుధవారం తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్వివి మూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి హంతకుడి వివరాలను తెలియజేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నందిగామ ప్రవీణ్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లుగా తెలిపారు. నిందితుడు కేశవరం డెక్కన్ కెమికల్స్లోని ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడని, శారీరక సుఖం కోసం సహకరించకపోవడంతో మహిళను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లుగా వివరించారు. పేటగుంట వీఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశాం. దర్యాప్తులో భాగంగా ఈ కేసు ఉన్నటువంటి సెన్సేషన్ దృష్ట్యా మహిళ ఎవరో గుర్తు చేయలేకపోవటం, అదేవిధంగా ఆ మహిళని కొంతవరకు వివస్త్రం చేసి అక్కడ హత్య చేసి పాడేయటం, తదితర విషయాలంతా ఉండేటువంటి ఇంపార్టెన్స్ని బట్టి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ సారు, అదేవిధంగా పెద్దాపురం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో తుని రూరల్ స్టే అయినటువంటి నేను మరియు మా సర్కిల్ ఎస్ఐస్ నలుగురు, తుని రూరల్, కోటనందూరు, తొండంగి, అదేవిధంగా తుని టౌన్ ఎస్ఐ విజయబాబు, కోరంగి ఎస్ఐ రవికుమారు వాళ్ళ ఆధ్వర్యంలో 4-5 టీంల కింద ఫామ్ చేసి ముందుగా ఆ మహిళని గుర్తించడం జరిగింది. ఆమె సీలేరు దగ్గర జీకేవి అని చెప్పి తెలియడం జరిగింది. తర్వాత ఆమె గత సుమారు ఒక 10 నెలల నుండి తుని బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా పడుపు వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఆ క్రమంలో పరిచయమైనటువంటి
ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో అతను గతంలో ఈ అమ్మాయితోటి 4-5 సార్లు పరిచయం ఉంది. ఆ పరిచయం మీద 18వ తారీఖు నైటు ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్ళటం పాయకరాపేటలో తన సెక్స్ కోరిక తీర్చుకునే క్రమంలో ఆమె తను అనుకున్నట్లుగా సహకరించలేదని చెప్పి కొద్దిగా అన్యాచురల్ సెక్స్ ఏదో చేయకపోతే సహకరించలేదని చెప్పి ఆమె తిరగబడి కేకలే వేస్తుందని చెప్పి కొట్టి తర్వాత 2 చేతులతోటి గొంతు నిలుము చంపడం జరిగింది. ఇది ఒక బ్రోటల్ మర్డర్ అయి ఉంది. అతను కూడా ఒక విద్యావంతుడే, బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు మా టీమ్స్ పనిచేసినట్టు వర్కౌట్ చేసినటువంటి విషయం మీద, అదేవిధంగా ఆద్యంతం సీసీ కెమెరాస్ ఇంకా కొంత టెక్నాలజీ అది కూడా ఉపయోగించి ముద్దాయిని ట్రేస్ చేసి నిన్న మధ్యాహ్నం 2 గంటలకి అరెస్ట్ చేసి హత్య చేసిన తర్వాత అతను ఆ మృతదేహాన్ని ఒక టేప్తో, ప్లాస్టిక్ టేప్తో చుట్టి ఒక ట్రావెల్స్ బ్యాగ్, ఒక బ్లాక్ కలర్ ట్రావెల్స్ బ్యాగ్లో పెట్టుకుని తన స్నేహితుడు. గంజాయి అక్రమ రవాణా కేసులో 3 ముద్దాయిలను అరెస్ట్ చేసి ₹1,00,000 విలువ గల 4.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ డీఎస్పీ రవి మనోహరాచారి చెప్పారు. రేణిగుంట రోడ్డులోని ప్రభుత్వ మద్యం దుకాణం వెనుక అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 వ్యక్తులను అలిపిరి సీఐ రామారావు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. ముద్దాయిల సాతుపతి శ్రీనివాసరావు, ముక్తా జయచంద్ర, ఇడగొడ్డు సామనాథులుగా గుర్తించినట్లుగా ఈస్ట్ డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. ఎస్పీ గారు గంజాయి మీద ప్రత్యేక దృష్టి కూడా సారించారు. సైమల్టేనియస్గా ఎన్నికలతో పాటుగా గంజాయి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గంజాయి రేట్స్లో భాగంగా ఈ నిన్నటి దినము మధ్యాహ్నం 1 గంట సమయంలో వచ్చినటువంటి సమాచారం మేరకు ఆ రైల్వే ట్రాక్, అంకుర హాస్పిటల్ పక్కన ఉండేటువంటి రైల్వే ట్రాక్ పక్కన ఒక 3 ముద్దాయిలు గంజాయి పెట్టుకొని పొజిషన్లో ఉంటే ఆ 3ని అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఒకతను సాతుపతి శ్రీనివాసరావు, ఇంకొకతను ముత్తా జయచంద్ర, ఇంకొకతను ఇడగొట్టు సోమనాథ్. ఈ 3 కూడా తిరుపతి వ్యాప్తులు. ఒక ఒకరు సంజయ్ గాంధీ కాలనీ, ఒకరు కొరమేనగుంట, ఇంకొకరు మరి చెన్నారెడ్డి కాలనీ. ఈ 3 అయితే ఈ గంజాయి మనకు వీళ్ళ కన్ఫెషన్ మేరకు గంజాయి మనకు తుని నుంచి వస్తుంది. తుని అంటే అది పశ్చిమ గోదావరి జిల్లా కాదు, అయితే ప్రాబ్లీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది. సో ఎక్కడి నుంచి అయితే వస్తుందో అతన్ని కూడా మేము పిక్ చేస్తాం, అది చేస్తాం. సో గంజాయి ఎవరికైనా ముందే మీ ప్రజలకు కూడా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే, పిల్లల జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఇది ముఖ్యంగా యువత, స్టూడెంట్స్ గంజాయి మత్తుకు బానిసలైపోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి. దయచేసి మీ దగ్గర ఏ చిన్న సమాచారం ఉన్నా మాకు కంప్లైంట్ చేయండి. మా అలిపిరి సిఐ గారికి కానీ, లేదు నాకు కానీ, అలిపిరి ఎస్ఐసి కానీ ఎవరికైనా సరే దయచేసి యువత కానీ ఇంకా ఎవరైనా వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాం. కాబట్టి దయచేసి ఏం భయపడొద్దండి. డెఫినెట్గా మీ ఇన్ఫర్మేషన్ మాకు ఇది ఆరంభం మాత్రమే. నెక్స్ట్ ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేసుకుంటాం. నెక్స్ట్ కూడా ఉంటాయి. ఇంకా దాని మీద గట్టి ప్రయత్నాలు చేస్తాం అరికట్టడానికి. థ్యాంక్ యూ. వీళ్ళు ఈ 3 దగ్గర నుంచి 4.5 కేజీల గంజా సీజ్ చేయడం జరిగింది. ఈ 3తో పాటు అంటే సప్లై మామూలుగా ఏం చెప్తాం, ఎర్రచంద్రం ఎక్కడున్నా శేషతెల మడవలు అంటాం. గంజాయి కూడా అంతే, ఎక్కడున్నా అక్కడ. విశాఖలోని 7 నియోజకవర్గాల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థులు గెలవబోతున్నారని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ జోస్యం చెప్పారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం శివాజీపాలెంలోని జనసేన జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కౌంటింగ్ మొదలైన మొదటి అరగంటకే వైసీపీ అభ్యర్థులు అక్కడి నుంచి పారిపోవడం ఖాయమని తెలిపారు. జూన్ 4 తర్వాత ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రజలందరికీ ఎవరు గెలవబోతున్నారు అనేది అర్థమవుతుందన్నారు. వైసీపీ కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, కౌంటింగ్ రోజుకి ఏజెంట్ల కొరత రాకుండా వారికి ధైర్యం చెప్పడం కోసం గెలుస్తామని చెప్తున్నారు తప్ప చిత్తుగా ఓడిపోతామన్న సంగతి వాళ్ళకి తెలుసునని ఎద్దేవా చేశారు. పోలింగ్ జరిగిన రోజు మధ్యాహ్నం 12 గంటలకే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేతులెత్తేసి పోలింగ్ కేంద్రాల వద్ద నుంచి పలాయనం చెత్తగించారన్నారు. ఇక జగన్ అధికారం నుండి ఇంట్లో కూర్చుని బటన్ మాత్రమే నొక్కుతున్నారని, రాష్ట్రం అభివృద్ధిపై ఏమాత్రం కూడా దృష్టి పెట్టలేదని, ప్రజలు ఇవన్నీ గమనించి అధికార పార్టీకి భిన్నంగా తీర్పుని ఇవ్వబోతున్నారన్నారు.
విశాఖ ప్రజల కోరిక విశాఖలో రాష్ట్రంలోని యువత కార్మికుల ఉద్యోగ ఉపాధి లేక బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం రాబోతుందని, పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లోనూ దేశ రాజకీయాల్లోనూ కీలక భూమిక పోషించబోతున్నారన్నారు. నన్ను దగ్గరగా తీసుకొని ఒక అన్నదమ్ముడిగా, ఒక కొడుకుగా చాలామంది నన్ను ఓన్ చేసుకొని ఇవాళ నన్ను మంచి మెజారిటీతో గెలిపిస్తున్నందుకు వాళ్ళకి రుణపడి ఉంటాను. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం నాకు దేవుడిస్తున్నందుకు ఖచ్చితంగా దక్షిణ నియోజకవర్గాన్ని ఒక గ్రీన్ సిటీగా తయారు చేయడానికి నా శక్తివంతం లేకుండా పనిచేస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నా. అందరూ ప్రెస్ మీట్లు గెలిచిన తర్వాత పెట్టి చెప్తారు, నేను ముందే చెప్తా ఉన్నా. నా విజయం నాకు తెలుసు కాబట్టి నేను ముందే చెప్తా ఉన్నా. ఒక అద్భుతమైన విజయాన్ని నాకు అందించిపోతూ ఉన్నారు. నేను దురదృష్టంగా ఎంతైతే 30,000 మెజారిటీతో గెలుస్తాను, అదృష్టం అయితే 50,000తో గెలుస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మినిమం 30, మ్యాక్సిమం 50 ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పేసి ఓపెన్గా నేను చెప్తా ఉన్నాను. మీ ద్వారా అందరికి తెలియజేస్తా ఉన్నాను. నేను నిన్న మొన్న చూస్తూ ఉన్నాం రాష్ట్ర రాజకీయాల గురించి. జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఏ ప్రభుత్వం రాబోతుందో చాలా క్లారిటీగా తెలుసు. ఎందుకంటే ఆయన ఆ విధమైన స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారంటే ఏజెంట్లు దొరకరని, ఎలక్షన్ ఏజెంట్లు దొరకరని ఒక ఉద్దేశంతో మాత్రం అలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఎలక్షన్కి వెళ్ళడానికి ఏజెంట్లు ఉత్సాహంతో పనిచేయాలంటే ప్రభుత్వం వస్తుందని చెప్పేసి వెళ్తారు, రాదంటే దొరకరు. కాబట్టి ఆ ఏజెంట్ల కోసం ఆయన అలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప ఏ ప్రభుత్వం అధికారంలో రాబోతుందన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఏదో రూల్ బుక్ చేస్తున్నాం, ఫుడ్ అంతా కూడా ఫేక్, ఎవరు కూడా నమ్మొద్దు. 135 మినిమం, 155 మ్యాక్సిమం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎటువంటి డౌట్ లేదు. మీరు రేపు 4వ తారీఖున ఉదయం 10 గంటలకే మీకు అర్థమైపోద్ది. ఎవరు ఎన్ని చెప్పినా రాబోయే రిజల్ట్ అది. ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ప్రజలని మభ్య పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, అసలు మీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు, మీ మంత్రులు 12 గంటలకే ఎలక్షన్ వదిలేసి పారిపోయారు. అది తెలుసా మీకు? 12 గంటలకే చేతులు ఎత్తిస్తారు, ట్రెండ్ తెలిసిపోయి చేతులు ఎత్తి పారిపోయారు. అది తెలుసుకోండి ఫస్ట్. ఏపీలో జగన్ ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడిందని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లలోని ఏపీలో 2 రకాలుగా భూదోపిడీ జరిగిందని, ప్రాజెక్టుల పేరిట ఒకటి వైసీపీ నేతల ప్రోద్బలంతో భూ కబ్జాలు బెదిరించి తక్కువ ధరకు లాగేసుకోవటం, డీపట్టా భూముల్ని సొంతం చేసుకోవటం, అక్రమ డెవలప్మెంట్ అగ్రిమెంట్ల ద్వారా దోపిడీ చేయడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన భూదోపిడీపై రానున్న కొత్త ప్రభుత్వం విచారణ చేపట్టి దోషుల్ని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా జగన్ అస్మదీయులు విండ్, సోలార్ పవర్ ప్రాజెక్టుల కోసం దాదాపుగా 4 లక్షల ఎకరాలని రాష్ట్ర వ్యాప్తంగా దోచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండో సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు అప్పనంగా జగన్ భూముల్ని దోచిపెట్టారన్నారు. ఏమాత్రం అనుభవం లేని, పెట్టుబడి సామర్థ్యం లేని ఆ కంపెనీలకు అంత పెద్ద ఎత్తున ప్రాజెక్టుని కేటాయించడం వెనుక అనుమానాలున్నాయన్నారు. ఒక్కసారి గమనించినట్లయితే మిత్రులారా, ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందంటే, జగన్ అస్మదీయుల భూదాహం, వనరుల దోపిడీ రాష్ట్ర భవిష్యత్తుకి అవరోధంగా మారింది, ప్రజల జీవితాలకి శరాఘాతంగా మారింది. ఒకవైపు ప్రాజెక్టుల రూపాన ఇలా విద్యుత్ ప్రాజెక్టులని, రకరకాల పారిశ్రామిక వాడలని అస్మదీయ కంపెనీలకి, వారికి సామర్థ్యం లేకపోయినా, పెట్టుబడి సామర్థ్యం లేకపోయినా, ఆ రంగాల్లో అనుభవం లేకపోయినా కానీ లక్షలాది ఎకరాలు కట్టబెట్టినటువంటి తీరు ఒకవైపు కనపడతా ఉంటే, రెండో వైపు
రాష్ట్రం మొత్తం చెప్పక్కర్లేదు, ఈ విశాఖపట్నం ఒక్కసారి ఈ విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఇక్కడ జరుగుతున్నటువంటి భూదందా కానీ ఏ విధంగా భూ కబ్జాదారులు రెచ్చిపోయి విశాఖపట్నం మీద గెద్దల్లాగా పేదలు బడుగు వర్గాల వీళ్ళు వాళ్ళని కాదు, పారిశ్రామికవేత్తలు లేకపోతే ఉన్నత అన్ని రకాల వర్గాలకి సంబంధించిన భూములు చివరికి డీ పట్టా భూములు వరకు ఏ విధంగా కబ్జాలు చేశారు, ఏ విధంగా కొట్టేశారు, ఏ విధంగా అధికారికంగా బదలాయించుకునే దానికి ఈ యొక్క ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో నడిచేటటువంటి వైకాపా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు మీ అందరికీ కూడా కళ్ళకి కట్టినట్టు ఇక్కడ జరిగిన దాష్టికాలు మీ అందరికీ తెలిసిందే. గడిచిన 5 సంవత్సరాలు ఒకసారి వెలసి చూస్తే ఈ యొక్క భూ దోపిడీ వనరుల దోపిడీని చూసినట్లయితే 2 రకాలుగా, ముందు ప్రాజెక్టుల పేరిట ఏదైతే చెప్పానో పవర్ ప్రాజెక్టుల పేరిట వివిధ రకాల పారిశ్రామిక వాళ్ళ పేరిట అస్మదీయులకు భూములు కట్టబెట్టేటటువంటి ప్రయత్నం ఏ విధంగా జరిగిందో ఒక అంశం అయితే, ప్రజలకి సంబంధించినటువంటి ఆస్తులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు భవనాలు ఏ విధంగా కబ్జా కోరల్లోకి చిక్కుకొని విలవిలలాడారో ప్రజలందరికీ కూడా తెలిసిందే. అయితే గడిచిన 4-5 సంవత్సరాల నుంచి ఈ అంశాలన్నీ చెప్తానే ఉన్నారు, ఈ అంశాలన్నీ ప్రజలకి వెలుగులోకి తీసుకొని వస్తూనే ఉన్నారు. ఇవాళ ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, జూన్ 4వ తారీఖు ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది అనే సంకేతాలు సుస్పష్టంగా ఉన్న నేపథ్యంలో మేము కూడా భాగస్వామ్యంగా ఎన్డీఏలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి రాబోయే ప్రభుత్వానికి ఈ యొక్క భూములకి సంబంధించిన భూముల మాట జరిగినటువంటి అవినీతిని ఒకసారి గుర్తు చేసి రాబోయే ప్రభుత్వం ఏ విధంగా ఈ యొక్క అక్రమాల మీద విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలి అనేటటువంటి ఒక విన్నపం మరొకసారి రాష్ట్రంలో జరిగినటువంటి ఈ భూదాష్టికాలు, విశాఖపట్నం ఉత్తరాంధ్రలో జరిగినటువంటి భూ సంతర్పణలో లేకపోతే భూ కబ్జాలకి సంబంధించినటువంటి అంశాల్లో వెలుగు చూసినటువంటి కొన్ని ఉదంతాలు, ఎన్నికల వరకు జరిగిన తంతు ఒక అంశం అయితే, ఎన్నికల్లో ఎవరైతే చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్తున్నామో వారి తనయుడి పేరే వాళ్ళ డీ పట్టా భూముల్లోకి విశాఖపట్నానికి సంబంధించిన అంశాల్లో రావటం, రాబోయే ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈ భూ సంతర్పణలు భూ అక్రమాలు భూ కబ్జాలు ఏ విధంగా ఎవరెవరైతే చేశారో వాళ్ళందరినీ చట్టరీత్యా విచారణ చేసి శిక్షార్హులైనటువంటి వారికి అందరికీ శిక్ష ఇచ్చి ఎవరికైతే ఆ భూములు కోల్పోయినటువంటి అభాగ్యులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి రాబోయే ప్రభుత్వం మీద ఉంది అనేటటువంటి అంశాన్ని, దానికి భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్యపక్షంగా ఉన్న క్రమంలో ఈ అంశాలన్నీ గతంలో మేము వెలుగెత్తినటువంటి అంశాలకు సంబంధించి మా యొక్క ప్రయత్నం కూడా రాబోయే ప్రభుత్వంలో చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పవర్ ప్రాజెక్టుల పేరిట రాష్ట్రంలో జగన్ అస్మదీయులు రెచ్చిపోయారండి. ఒక రకంగా చెప్పాలంటే సరే, విశాఖలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు వాటికి సంబంధించి రెండో పార్శ్వంలో నేను చెప్తాను. ఇప్పుడు చెప్పేటువంటి ఏ విధంగా పవర్ ప్రాజెక్టుల పేరిట పారిశ్రామిక వాళ్ళ పేరిట భూములు దోపిడీ జరిగింది ఈ రాష్ట్రంలో ఎవరు అనేటటువంటి దాన్ని చూస్తే, జగన్ అస్మదీయులతోటి కంపెనీలు ఏర్పాటు చేసి, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఇండోసోల్ అనేటటువంటి కంపెనీ పెయిడప్ క్యాపిటల్ ₹1,00,000, ఆథరైజ్డ్ క్యాపిటల్ ₹10 లక్షలు. వాళ్ళు పెట్టుబడి మేము పెడతామనింది ఈ రాష్ట్రంలో దాదాపు 25,000 కోట్ల రూపాయలు. సోలార్ ప్యానల్ యూనిట్ మేము ఇక్కడ పెడతాము, దానికి దాదాపు ఒక 2.5 లక్షల ఎకరాల దాకా భూమి కావాలని చెప్పి వారు చేసినటువంటి ప్రభుత్వానికి చేసుకున్నటువంటి విన్నపాలు అన్నింటినీ కూడా మీకు పత్ర సహితంగానే ఆధారాలతో సహా ఏదైతే లాస్ట్ ఇయర్ మార్చి 2023 మార్చిలో ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి ఆ అంశాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ దాదాపు 4 లక్షల ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారి అస్మదీయులు ద్వారా ఈ దోపిడీకి తెరలేపినటువంటి పరిస్థితి. ఈ అంశంలో ఈ దోచివేయడానికి వారు తయారు చేసుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే సిద్ధం చేసుకున్నారో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఒకటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, రోజు పేపర్స్లో కూడా పత్రికా మాధ్యమాల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఒకటి షిరిడి సాయి ఎలక్ట్రికల్ లిమిట్స్ అనేటటువంటి సంస్థ, అలాగే ఇండో సోలార్ అనేటటువంటి సంస్థ. ఈ 2 సంస్థలు కూడా రాష్ట్రంలో భూవనరులు అప్పనంగా అప్పగించేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క పాలనలో అతి తీవ్ర ప్రయత్నం చేశారు, వారికి దోచిపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వేశ్వర రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే కిట్ ప్రోకో నడిచింది వాళ్ళిద్దరి మధ్య.
మీకు ప్రాజెక్టులు ఇస్తాం, భూములు ఇస్తాం, మీకు కావలసినటువంటి ఆదాయ వనరులు ఇస్తాం, మాకేంటి అనేటటువంటి విధంగా గడిచిన 5 సంవత్సరాలుగా ఓ పాలన జరిగింది. రాష్ట్రంలో జరిగిన ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఏదైతే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కూడా వేలాది కోట్ల రూపాయలు వైకాపా అభ్యర్థులకి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గర నుంచి అందాయి. భూగోళం మీద సమస్త జీవరాశిని కాపాడవలసిన బాధ్యత మానవాళిదే అని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి జాయింట్ చీఫ్ ఇంజనీర్ కె రమేష్ పేర్కొన్నారు. ఈ మేరకు విశాఖ మాధవధారలోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమానికి చెందిన గోడ పత్రికను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రచారం మన భూమి అనే అంశంతో నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ సంవత్సరం పర్యావరణ పరిరక్షణ దినోత్సవం నేపథ్యం భూమి పునరుద్ధరణ, ఏడారీకరణ, కరువును తట్టుకునే శక్తిపై దృష్టి సారిస్తుందని ఐక్యరాజ్య సమితి పేర్కొందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్త అవగాహన కలిగించడానికి 1973 నుండి నిర్వహించడం జరుగుతుందని వివరించారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి ప్రధాన అంశంగా పేర్కొంది అన్నారు. ఈ కార్యక్రమంలోని ఏపీపీసీబీ ప్రతినిధులు ఈఈ కరుణారేఖ, ఏఈ శ్రీలక్ష్మి, సైంటిఫిక్ ఆఫీసర్ సంయుక్త, రీసెర్చ్ అసోసియేట్ గౌతమి తదితరులు, సిఫా ట్రస్ట్ సిఈఓ డాక్టర్ శశిప్రభ, గ్రీన్ క్లైమేట్ టీఎం ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు నేను ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద వర్క్ చేసేదాన్ని. సో ఎంత ప్లాస్టిక్స్ అనేవి మన ల్యాండ్ కంటామినేట్ చేస్తున్నాయి అనేది నాకు ఒక ఐడియా వచ్చింది. అంతేకాదు నేను అంటే మన ప్రతి ఎన్విరాన్మెంటల్ డేకి స్లోగన్స్ మార్చేస్తాం. థీమ్ మార్చినంత ఈజీగా మన థాట్స్ కూడా మార్చాలనేది నా ఉద్దేశం. అట్ ద సేమ్ టైం నేను ఎక్కడో ఒక దగ్గర చదివాను, మన జనరేషన్ మనం సంపాదించే అమౌంట్ ఏదైతే ఎకానమీ ఏదైతే ఉందో నెక్స్ట్ జనరేషన్ 50% ట్రాన్స్ఫర్ అవుతుందంట. ఆ నెక్స్ట్ జనరేషన్కి 0% అయిపోతుంది. అంటే మనం సంపాదించే పిల్లలకి ఇంక వెళ్ళదు, ఎందుకంటే వాళ్ళ హెల్త్ అలా ఉంటాయి. సో మనం ఎంతైతే మన ఎన్విరాన్మెంట్కి కాంట్రిబ్యూట్ చేస్తామో మన పిల్లలకి మనం అందించినట్టు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్. అజ్ఞాతం వీడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అర్ధరాత్రి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి. కర్నూలు జిల్లాలో మొదలైన వజ్రాల వేట. ఒక్కటి దొరికితే చాలు లక్షాధికారి కావచ్చు అంటూ వజ్రాల వేట. తిరుపతిలో గంజాయి కలకలం. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లడంతో పాటు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందంటూ భక్తుల ఆగ్రహం. పవర్ ప్రాజెక్టుల పేరుతో జగన్ భూ సంతర్పణ. ఏపీలో జగన్ ప్రభుత్వం భారీ భూదోపిడీకి పాల్పడిందంటూ మండిపడిన బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు వి డిజిటల్ న్యూస్.